శ్రీ మహాగణాధిపతయే నమః. ఈరోజు మనం 2025 సంవత్సరం మే నెల మాసఫలాల్లో భాగంగా ద్వాదశ రాశుల వాళ్ళకి ఎటువంటి ఫలితాలు రాబోతున్నాయి అనేటువంటి అంశాన్ని తెలుసుకోవడంలో భాగంగా మేషరాశి వారికి ఈ మాసం ఎలా ఉండబోతోంది, ఏ రకమైనటువంటి మార్పులు జరగబోతున్నాయి, ఏ రకమైన జాగ్రత్తలు తీసుకోవాలి, ఏ రకమైనటువంటి పరిహారాలు చేసుకోవాలి, ఇటువంటి అనేక అంశాల గురించి తెలుసుకోవడానికి ప్రయత్నం చేద్దాం. ముందుగా ఈ మాసానికి ఒక ప్రత్యేకత ఉంది. అదేమిటంటే ప్రధానమైనటువంటి గ్రహాలైన రవి, బుధ, గురు, రాహుకేతువులు అనేటువంటి 5 గ్రహాలు కూడా ఒకే నెలలో మారడం అనేటువంటిది చాలా అరుదుగా జరుగుతుంది. అటువంటి అరుదైన సంఘటన ఈ మాసంలో జరగబోతోంది. మరి ముఖ్యంగా ఈ మాసం గతంలో ప్రారంభమైనటువంటి ఏలినాటి శని ప్రభావంతో పాటుగా ఈ మాసం మే 14వ తారీఖు రాత్రి 10:23 నుంచి వృషభ రాశిలో శత్రుక్షేత్రంలో సంచరిస్తున్నటువంటి గురుడు మిథున రాశిలో ప్రవేశించి సంచరించడం జరుగుతోంది. అలాగే మే 18 సాయంత్రం 4:55 నుండి మీనంలో ఉన్నటువంటి రాహువు లాభస్థానంలోకి కుంభంలోకి ప్రవేశించి సంచరించడం, అలాగే కన్యలో ఉన్నటువంటి కేతువు సింహంలో ప్రవేశించి సంచరించడం అనేటువంటిది కూడా ప్రధానమైనటువంటి ఫలితాలని నిర్దేశిస్తోంది. అయితే ఈ గ్రహ బలాబలాలని గనక పరిశీలించి చూసినట్లయితే మేషరాశి వాళ్ళకి కొన్ని విషయాల్లో చాలా అదృష్టయోగంగా కనపడుతోంది. కొన్ని విషయాలు మాత్రం కొన్ని ఇబ్బందులు, గతంలో ఎప్పుడూ ఎదురు చూడనటువంటి ఇబ్బందులు రావడానికి నాంది ప్రస్తావన మొదలైంది అనేటువంటి అంశాన్ని కూడా చెప్పక తప్పని పరిస్థితులు ఈ మాసం నుంచి గోచరిస్తున్నాయి. మరి ముఖ్యంగా మేషరాశి అంటే మనకు తెలుసు, అశ్విని నక్షత్రం 1, 2, 3, 4 పాదాలు, భరణి నక్షత్రం 1, 2, 3, 4 పాదాలు, కృత్తికా నక్షత్రం మొదటి పాదం వరకు ఉన్నటువంటి నక్షత్ర పాదాల్లో జన్మించిన వాళ్ళందరినీ కూడా మనం మేషరాశి జాతకుల కింద పరిగణిస్తాం. అయితే ఈ మాసం నుంచి గత మాసంలో మారినటువంటి శని అంటే కుంభంలోంచి మీనంలోకి వచ్చి ఏలినాటి శని ప్రారంభం అవడంతో పాటుగా ఇక్కడ ద్వితీయ స్థానంలో ఉన్నటువంటి గురుడు 3వ స్థానంలోకి వెళ్ళడం అనేటువంటిది కొన్ని ఇబ్బందుల్ని కలుగజేయబోతోంది. అది కూడా మరి ముఖ్యంగా అశ్విని నక్షత్ర జాతకులకి గతంలో ఎదురు చూడనటువంటి అనుభవాలు, అవమానాలు, ఇబ్బందులు, స్త్రీ మూలక సమస్యలు, స్త్రీల వల్ల వచ్చేటువంటి ఫైనాన్షియల్ ఇష్యూస్ అంటే ఆర్థికపరమైనటువంటి ఒత్తిళ్ళు, రుణాలు చేయవలసినటువంటి పరిస్థితులు రావటం, మీ స్థాయికి మించి అవసరతకు మించి అప్పు చేసి మరీ నూతనంగా గృహాలని కొనుగోలు చేసే ప్రయత్నాలు చేయటం, ఇవన్నీ కూడా ఈ మేషరాశి వాళ్ళకి, అందున ముఖ్యంగా అశ్విని నక్షత్ర జాతకులకి ప్రారంభం కాబోతోంది. తద్వారా ఆర్థిక పరమైనటువంటి అంశాల్లో మేషరాశి వాళ్ళు వేసేటువంటి క్యాలిక్యులేషన్స్ ఏవైతే ఉంటాయో అవన్నీ కూడా అంచనాలు తారుమారయ్యి కొంత రుణాల పాలవటం, కొంత రుణగ్రస్తంగా అవ్వటం, చేయాల్సినటువంటి పనుల్ని సకాలంలో పూర్తి చేయలేకపోవటం, ఒక రకమైనటువంటి బద్ధకం, లేజినెస్ ఇవన్నీ కూడా రావటం, ఏ పని ప్రారంభించాలన్నా ఆ ప్రారంభించినటువంటి పనిని పూర్తి చేయలేకపోవటం, ఎంత పట్టుదలతో కృషితో ప్రయత్నం చేసినా కూడా అనేక రకాల ఆటంకాలు రావటం, ఇవన్నీ కూడా ఈ మాసం నుంచే ఈ మేషరాశి వాళ్ళు అనుభవంలోకి రావటం అనేటువంటిది గమనిస్తారు. మరి ఏ అంశాల్లో శుభప్రదమైనటువంటి ఫలితాలు రాబోతున్నాయంటే, ఏ పని చేపట్టినా ఎంత ఇబ్బందులు పడ్డా కూడా చివరిగా వచ్చేటువంటి ఫలితం ఏదైతే ఉంటుందో అది మీకు అత్యంత అనుకూలమైనటువంటి ఫలితాలు రాబోతున్నాయి. ఇది లాభస్థానంలో ఉన్నటువంటి రాహుగ్రహ సంచార రీత్యా మీరు ఊహించనటువంటి ధనలాభం, మీరు గతంలో ఎవరికైనా రుణం ఇచ్చి ఇక ఇది వదులుకున్నట్టే అని చెప్పి నువ్వులు నీళ్లు వదులుకున్నటువంటి డబ్బులు కూడా చక్కగా తిరిగి చేతికి రావటం, ఇటువంటి పరిస్థితులు ఈ మాసం నుంచే ప్రారంభం కాబోతున్నాయి. కోర్టు కేసులు, అలాగే మధ్యవర్తి పరిష్కారాలు ఇవన్నీ కూడా మే 18 తర్వాత ఉండేటట్లుగా పెట్టుకోండి. అక్కడి నుంచి మీకు ఈ శత్రువుల మీద విజయం సాధించేటువంటి అవకాశాలు అనేటువంటివి మీ చేతికి వచ్చే పరిస్థితి సుస్పష్టంగా గోచరిస్తోంది. మే నెల ప్రథమార్థం వరకు కించిత్ అనారోగ్య సూచనలు ఉన్నప్పటికీ కూడా ద్వితీయార్థం నుంచి అద్భుతమైనటువంటి ఆరోగ్యం ఏర్పడుతుంది. దీర్ఘ రోగులకి కాస్త ఉపశమనం అనేటువంటిది లభిస్తుంది. అలాగే ఇక్కడ కుటుంబ సభ్యుల విషయంలో మీ మాట గతంలో సాగినట్లుగా ఈ మాసం నుంచి సాగకపోవటం కొంత ఆశ్చర్యాన్ని కలిగిస్తుంది. 40 సంవత్సరాలు దాటినటువంటి
మేషరాశి పురుషులు ఎవరైతే ఉంటారో వాళ్ళు వాళ్ళ జీవిత భాగస్వామి ఆరోగ్య విషయంలో తప్పనిసరిగా తగిన జాగ్రత్తలు తీసుకోవటం ఖచ్చితంగా చెయ్యాలి. దీనికి కారణం ఏంటంటే, ఈ మాసం నుంచి ఏర్పడుతున్నటువంటి గ్రహ గతుల రీత్యా మేషరాశి వాళ్ళకి, వాళ్ళ వ్యక్తిగత జన్మ జాతక రీత్యా వాళ్ళకి, వాళ్ళ జీవిత భాగస్వామికి పాపగ్రహ దశలు అంటే శని, రాహు, కేతువులకి సంబంధించినటువంటి దశలు గానీ, నీచబట్టినటువంటి గ్రహ దశాంతర దశలు గానీ జరిగేటట్లయితే తీవ్రమైన అనారోగ్య సూచనలు, వాహన ప్రమాదాలు, ఆపరేషన్స్ అవ్వటం, రక్త సంబంధమైన సమస్యలు, నడుము నొప్పి, తలనొప్పి విపరీతంగా బాధపెట్టడం, ఇటువంటి అనేక ఇబ్బందికరమైనటువంటి పరిణామాలు, అనారోగ్య సూచనలు వస్తాయి. అయితే ఇవి అందరికీ వస్తాయని భావించొద్దు. ఎవరికైతే వ్యక్తిగత జన్మ జాతకంలో నేను చెప్పినట్లుగా దశాంతర దశలు, చెడ్డ దశలు నడుస్తూ ఉంటాయో వాటికి ఈ గోచారం తోడైనప్పుడు మాత్రం తీవ్రమైనటువంటి ఇబ్బందులు పడే అవకాశం ఉంటుంది. జ్యోతిష్ శాస్త్రాన్ని చూసేటప్పుడు అన్ని రకాల కోణాల్లో చూడాలి కానీ ఒకే రకంగా ఇది బాగుంది, ఇది బాగలేదని చెప్పటం సమంజసం కాదు. ఈ విషయాన్ని గతంలో అనేకసార్లు అనేక రకాలుగా వీడియోస్లో తెలియచేయడం జరిగింది. కాస్త గమనించండి. ఇకపోతే మేషరాశి వాళ్ళకి ఈ రాహుగ్రహ ప్రభావం అనేటువంటిది ఎవరైతే స్పెక్యులేషన్స్కి సంబంధించినటువంటి వ్యాపారాలు చేస్తూ ఉంటారో, ఉదాహరణకు లాటరీసు, స్టాక్ మార్కెట్స్, అలాగే స్టాక్ బ్రోకింగ్ చేస్తూ ఉంటారో వాళ్ళకి 18వ తారీఖు వరకు చుక్కలు కనపడతాయి. 18వ తారీఖు తర్వాత నుంచి మంచి రాజయోగం అనేటువంటిది జరగబోతోంది. ఇక మేషరాశిలో ఉన్నటువంటి రాజకీయ నాయకులకి మీరు ఊహించనటువంటి సవాళ్లు ఎదురవుతున్నాయి. మేషరాశి రాజకీయ నాయకులకి ఎంత మాత్రం కాలం కలిసి రాదు. ఏది ఏమైనప్పటికీ కూడా నిర్ణయాలు తీసుకునేటప్పుడు కొంచెం జాగ్రత్తగా నిర్ణయాలు తీసుకోండి. అనేక రకాలైనటువంటి స్కాముల్లో ఇరుక్కుంటారు. కొంత బంధన యోగం, జైలు జీవితం కూడా వచ్చేటువంటి పరిస్థితులుగా ఈ మాసం ప్రారంభం కాబోతోంది. గురువు యొక్క అనుగ్రహం కూడా ఈ మాసం ద్వితీయార్థం నుంచి తొలగిపోవటం జరుగుతోంది. ఇవన్నీ కూడా రాజకీయ నాయకుల విషయంలో జరిగే అవకాశాలు పుష్కలంగా గోచరిస్తున్నాయి. విద్యార్థులకు మాత్రం చాలా అద్భుతంగా ఉంది. విద్యాయోగం బాగుంది. ఉన్నత విద్యలు అభ్యసిస్తారు. ఇటువంటి శుభపరిణామాలు ఉన్నాయి. ప్రభుత్వ రంగ, ప్రైవేట్ రంగ ఉద్యోగస్తులకి మీరు ఏదైనా ట్రాన్స్ఫర్స్ కోరుకుంటున్నా, ప్రమోషన్స్ కోరుకుంటున్నా మీ ఎదురుగా మీకంటే తక్కువ స్థాయి వాడికి, అంటే మీకంటే అసలు పని చేయని వాడికి, కష్టపడని వాడికి, ఎందుకు పనికి మాలిన వాళ్ళకి కూడా వాళ్ళకి కూడా యాజమాన్యం ప్రమోషన్స్ ఇవ్వటం, అలాగే వాళ్ళని ముందుకు తీసుకువెళ్ళటం చూసి కొంత మనస్తాపానికి గురవుతారు. కొంత ఆగ్రహాన్ని కూడా ప్రదర్శించడం జరుగుతుంది. దీన్ని కూడా శత్రువులు క్యాష్ చేసుకుని మిమ్మల్ని ఏదో ఒక రకంగా ఇబ్బంది పెట్టడానికి ప్రయత్నం చేస్తారు. ఇక కేతుగ్రహ సంచార రీత్యా ఈ మేషరాశి వాళ్ళకి సంతానపరమైనటువంటి చిక్కులు ప్రారంభం కాబోతున్నాయి. మేషరాశి స్త్రీలైనా పురుషులైనా ముఖ్యంగా ఈ మాసం నుంచి వారి సంతాన విషయంలో కాస్త జాగ్రత్తగా ఉండండి. ముఖ్యంగా స్త్రీ సంతాన విషయంలో కొంచెం జాగ్రత్తగా ఉండాలి. పురుష సంతానం బాగుంటారు, మంచి అభివృద్ధి పథంలో దూసుకువెళతారు. ఎవరికైతే మేషరాశి వాళ్ళకి స్త్రీ సంతానం ఉంటుందో వాళ్ళ విషయంలో నిర్ణయాలు తీసుకునేటప్పుడైనా, లేదా వాళ్ళ పిల్లల నిర్ణయాలు తీసుకునేటప్పుడైనా 1కి 2 సార్లు ఆలోచించవలసినటువంటి సమయం ఆసన్నమైందని చెప్పవచ్చు. ఇకపోతే ఈ మేషరాశిలో ఉన్నటువంటి సాఫ్ట్వేర్ రంగంలో ఉండేటువంటి వాళ్ళకి, విదేశాల్లో నివసించేటువంటి వాళ్ళకి, విదేశీ ప్రయత్నాలు చేసేటువంటి వాళ్ళకి, విదేశీ విద్య అభ్యసించాలనుకునేటువంటి వాళ్ళకి అంత అనుకూలమైన కాలంగా లేదు. కనీసం ఒక 60 రోజుల పాటు ఈ విదేశాల్లో నివసిస్తున్నటువంటి మేషరాశి వారు, సాఫ్ట్వేర్ రంగంలో వాళ్ళు కానీ, ఏ రంగంలో వాళ్ళైనా సరే కొంత టైం కోసం ఎదురు చూడవలసినటువంటి పరిస్థితి ఉంది. ముఖ్యంగా ఒక 60 రోజుల పాటు ఎదురు చూడాల్సిన పరిస్థితులు సుస్పష్టంగా గోచరిస్తున్నాయి. ఏది ఏమైనప్పటికీ కూడా మేషరాశి వాళ్ళకి ఒక మంచి విషయం ఏంటంటే, నూతన గృహ నిర్మాణ యోగ్యత కానీ, ఇంతవరకు ఎవరైనా సరే గృహం కట్టుకోకపోయినా, గృహం కొనుగోలు చేయకపోయినా నూతన గృహ నిర్మాణ యోగం అనేటువంటిది చాలా బలంగా రాబోతోంది. ఈ సంవత్సరం ముఖ్యంగా ఈ మాసం ద్వితీయార్థం నుంచి మీకు ఆ యోగం బలంగా వచ్చేటువంటి పరిస్థితులు కూడా గోచరిస్తున్నాయి. ఏది ఏమైనప్పటికీ కూడా ఈ మాసం నుంచి మేషరాశి వాళ్ళు వ్యక్తిగత జన్మజాతకాన్ని పరిశీలింపజేసుకోవడం మంచిది. అలాగే శని, కేతువులకి సంబంధించి, గురువుకి సంబంధించినటువంటి శాంతి పరిహార క్రియలు జరిపించుకోవాలి. కనుక నేను చెప్పినటువంటి అన్ని అంశాలని దృష్టిలో పెట్టుకుని మేషరాశి వాళ్ళు తగిన శాంతి పరిహార క్రియలను జరిపించుకొని చక్కగా అష్టైశ్వర్యాలతో, భోగభాగ్యాలతో ఉండాలని మనస్ఫూర్తిగా పరమేశ్వరుని ప్రార్థిస్తూ సెలవు తీసుకుంటున్నాను.
స్వస్తి.